హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవారాణి. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే నేను ఒక డెలీషియస్ ఎగ్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి. సో ఈరోజు రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? ఆఫ్ఘనీ అండా కర్రీ. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో మనం చూసేద్దాం. ఫస్ట్గా నేనైతే ఒక కడాయి తీసుకుని దీంట్లోకి అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి. దీంట్లో ఇప్పుడు నేను ముందుగానే ఎగ్స్ అనేటివి ఉడికించి పెట్టుకున్నాను. నేను 10 ఎగ్స్ తీసుకున్నాను. సో వీటిని ఇలా పైన షెల్ని పీల్ చేసేయాలండి. బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా గుడ్లన్నీ కూడా పీల్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఎగ్స్కి మనము ఫోక్ తీసుకుని ఇట్లా ఘాట్లు పెట్టాలండి. ఇలా పెట్టడం వల్ల మనము ఎగ్స్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఇట్లా పగలవన్నమాట వేయించేటప్పుడు. అందుకనే కంపల్సరీగా ఘాట్లు అనేటివి ఇట్లా పెట్టుకోవాలి ఫోక్ తోటి, లేదంటే చాక్ తోటైనా ఇలా పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా ఫ్రెండ్స్, దీంట్లోకి ఇప్పుడు నేను బాయిల్డ్ ఎగ్స్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇందులోకి ఎగ్స్ అయితే తీసుకుని వీటిని అయితే వేయించుకోవాలి. ఈ కర్రీ అయితే ఎంత డెలిషియస్గా ఉంటుందంటే ఎంత డెలిషియస్గా ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనకి రెస్టారెంట్ స్టైల్ ఎగ్ కర్రీ లాగా ఉంటుందండి. ఇక్కడ మనం నెక్స్ట్ కాస్త సాల్ట్ ఇంకా కాస్త పసుపు అయితే వేసుకుని ఈ కోడిగుడ్లని వేయించుకోవాలండి. వీటిని చక్కగా దోరగా వేయించుకోవాలన్నమాట. అంటే రంగు మారేంత వరకు వేయించుకోవాలి. సో ఎగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి వేయించుకుంటే. సుమారుగా మనకి ఒక 5 నిమిషాలు అయితే పడుతుంది. ఎందుకంటే నేను సిమ్లో పెట్టుకునే వేయించుకుంటున్నాను, హైలో పెట్టుకుని వేయించుకోవట్లేదు అనమాట. చూడండి, ఒక 3 నుంచి 4 నిమిషాల తర్వాత ఈ విధంగా అయితే రంగు మారాయి. ఇప్పుడు మనము ఒక హాఫ్ స్పూన్ కారం అనేది వేసుకుని ఒకసారి ఎగ్స్ అన్నీ కూడా కలిపేసుకుని ఈ ఎగ్స్ని మనం తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఇలా వేయించుకోవడం వల్ల ఎగ్కి మంచి కలర్ అనేది వస్తుందండి. సో ఈ ఎగ్స్ అన్నిటిని ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టేసుకుందాము. కారం వేయంగానే ఎక్కువసేపు ఉంచకూడదు అనమాట, మాడిపోతుంది అందుకనే. సో ఇప్పుడు ఈ మిగిలిన నూనెలో మనం నెక్స్ట్ గ్రేవీ కోసం మసాలా రెడీ చేసుకుందామండి. దీనికి గాను నేను ఫస్ట్ 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 4 నుండి 5 లవంగాలు, 4 నుండి 5 ఇలైచీలు అయితే తీసుకున్నాను. ఒక చిన్న స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. అలానే ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకున్నాను. 2 మీడియం సైజ్ టమాటోస్, 2 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి. ఇక్కడ నెక్స్ట్ నేను 20 జీడిపప్పు పలుకులు అయితే తీసుకున్నాను. వీటిలో వేసేసుకుని వీటన్నిటిని నూనెలో ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలండి, ఇవి కుక్ చేసుకోవడానికి. సో కొన్ని వాటర్ యాడ్ చేసేసుకుని మిక్స్ చేసి మూత పెట్టేసుకుని ఉడికించేసుకోవాలి. చూడండి, ఒక 2-3 నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయినాయి. సో ఈ విధంగా ఉడికిన వాటిని మనం పక్కన పెట్టేసుకుని చల్లార్చుకుందామండి. చల్లార్చిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసేసుకుని వీటిలో మనము ఒక కట్ట కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. దాన్ని ఫైన్గా బ్లెండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం మనం గ్రేవీ రెడీ చేసుకోవడం కోసం కర్రీ కోసం దీనికి ఇక్కడ ఒక వెజిల్ తీసుకుని ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాము. ఆయిల్ అనేది చక్కగా ఎక్కువగా తీసుకోవాలండి. ఒక 4 నుంచి 5 స్పూన్ల వరకు పెద్ద స్పూన్ తోటి. నెక్స్ట్ ఇక్కడ నేను ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న స్పూన్ సాజీరా వేసుకున్నానండి. ఇవి చక్కగా వేగిన తర్వాత నేను ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆనియన్ కాజు పేస్ట్. ఈ ఆనియన్ కాజు పేస్ట్ని నేను ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాక నేను మిక్సీ జార్లో కొన్ని వాటర్ అనేటివి వేసుకుని తిప్పేసుకుని ఇందులో అయితే పోసేసుకున్నానండి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ గ్రేవీ అంతా కూడా ఆయిల్లో చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో మనము ఇంకా యాడ్ చేసుకోవాల్సిన స్పైసెస్ అన్నీ కూడా మనం నెక్స్ట్ యాడ్ చేసుకుందాము. అసలు కర్రీ అనేది ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఇక్కడైతే నేను రుచికి సరిపడినంత ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను. అలానే ఒక 1 స్పూన్ కారం, అలానే ఇక్కడ నేను 2 స్పూన్స్ ధనియాల పొడి అనేది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో కర్రీ క్వాంటిటీని బట్టి మనం ఈ మసాలాస్ అనేటివి యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఒకసారి గ్రేవీలో కలిపేసుకుందాము. కలిపేసుకుని వీటిని మూత పెట్టేసుకుని 2 మినిట్స్
మగ్గించుకోవాలన్నమాట. ఇంకా నేను ఇప్పుడు ఇందులో వాటర్ అనేది ఏమీ కూడా యాడ్ చేయను. ఇప్పుడు నేను మూత పెట్టేసుకుని దీన్నైతే ఒక 2 నిమిషాలైతే నేను మగ్గించుకుంటున్నానండి. సో సిమ్లో పెట్టుకునే కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అనేది ఎలా సపరేట్ అయింది గ్రేవీ నుండి. సో ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మనము సిమ్లో పెట్టుకునే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక్కడ నెక్స్ట్ నేను ఒక 1 కప్ కర్డ్ తీసుకుంటున్నానండి. కర్డ్ అనేది కంపల్సరీ. సో 1 కప్ కర్డ్ ఈ గ్రేవీలోకి యాడ్ చేసుకుని మొత్తం సిమ్లో పెట్టేసుకుని కలుపుకోవాలండి. ఈ కర్డ్ అనేది గ్రేవీలో కంప్లీట్గా మిక్స్ అయిపోయే విధంగా మనమైతే కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనము మరలా మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలి. సిమ్లోనే కుక్ చేయాలండి. పెరుగు అనేది యాడ్ చేసినాక పొరపాటున కూడా హైలో పెట్టొద్దు, కర్రీ అనేది చెడిపోతుంది. మరొక 2 నిమిషాల తర్వాత చూడండి కర్డ్ యాడ్ చేసినాక గ్రేవీ అనేది ఎంత బాగా రెడీ అయ్యిందో. ఆయిల్ అనేది కంప్లీట్గా సపరేట్ అయిపోతూ ఉంది. సో ఈ విధంగా మనము కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇది మంచి టేస్ట్ని అయితే యాడ్ చేస్తుంది కర్రీకి. మనకి రెస్టారెంట్ స్టైల్ ఎగ్ కర్రీ అనేది మనకి వస్తుంది. సో ఇక్కడ మనము ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నామండి. నేను ఇక్కడ మిల్కీ మిస్ట్ ఫ్రెష్ క్రీమ్ అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను మిల్కీ మిస్ట్ ఫ్రెష్ క్రీమ్ ఒక 2 to 3 స్పూన్స్ వరకు అయితే తీసుకుంటున్నానండి. అంటే నేను స్పూన్ తోటి మెజర్ చేసి తీసుకోలేదు, డైరెక్ట్గా తీసుకున్నాను. సో ఇది చూడండి ఇప్పుడు ఈ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత మనము దీన్ని కూడా కర్రీలో మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని నెక్స్ట్ ఇక్కడ మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అనేటివి దీంట్లో అయితే యాడ్ చేసేసుకోవాలి. ఎగ్ అనేది యాడ్ చేసిన తర్వాత కర్రీ ఎక్కువసేపు కుక్ అవ్వే అవసరం లేదండి. ఒక 2 to 3 మినిట్స్ కుక్ అయితే మసాలాలన్నీ కూడా ఎగ్స్కి పట్టేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనము కుక్ చేసుకున్న ఎగ్స్ అన్నీ కూడా దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇలా ఒకసారి మిక్స్ ఇచ్చేసి మూత పెట్టేసుకుంటే ఎంతో డెలీషియస్ ఆఫ్ఘనీ అండా కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ కర్రీ అయితే మనకి నాన్స్లో కానీ రోటీస్లో కానీ రైస్, వైట్ రైస్, బగారా రైస్, జీరా రైస్ దేంట్లో అయినా కూడా మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. సో చూడండి ఫైనల్గా కర్రీ అయితే ఇలా ఉంది. చాలా డెలిషియస్గా ఉందండి. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనేసి అని అనుకుంటున్నాను. మరి ఇంత డెలిషియస్ టేస్టీ కర్రీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఫైనల్గా నేనైతే ఇలా లంచ్ అయితే చేసేసాను. నాకైతే చాలా నచ్చేసింది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.